బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. యూపీలో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీలో 7, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూ కశ్మీర్లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటి వరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. దీంతో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది. ఇక 6వ దశ పోరులో హర్యానా, అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ, మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్ లో పోలింగ్ జరగనుంది. బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. కురుక్షేత్రను ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్ మిగతా 9 స్థానాల్లో బరిలోకి దిగింది. అయితే ఈసారి కర్నల్ స్థానంలో పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2014, 2019లో ఈ స్థానంలో కాషాయ పార్టీయే విక్టరీ సాధించింది. కాగా ఈసారి బీజేపీ తరపున మనోహర్ లాల్ ఖట్టర్ పోటీలో ఉన్నారు. ఇక ఢిల్లీలోని 7 స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ పోరుపై ఈసారి ఆసక్తి నెలకొంది. ఆ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ బరిలో ఉన్నారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ తరపున మీనాక్షి లేఖి గెలిచారు. ఈశాన్య ఢిల్లీ ప్లేస్ లో బీజేపీ గత 2 ఎన్నికల్లోనూ విక్టరీ సాధించింది. దీంతో 3వసారి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నేత మనోజ్ తివారీ ఆసక్తిగా ఉన్నారు. కాగా కాంగ్రెస్ నుంచి ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బరిలో నిలిచారు. అటు జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్, రౌజోరీ లోక్సభ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ బరిలో నిలిచారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మియా అల్తాఫ్ అఫ్నీ పార్టీ తరపున జఫర్ ఇక్బాల్ మన్హాస్ బరిలోకి దిగడంతో అక్కడ త్రిముఖ పోరు కనిపిస్తోంది.